సవాల్కు ప్రతి సవాల్ దమ్ముంటేరా తేల్చుకుందాం. ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పీఎస్సీ కమిటీ చైర్మన్ అరకపూడి గాంధీ విసిరిన సవాల్. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా ఆయన ఈ మధ్య పీఎస్సీ పదవి కూడా కట్టుబెట్టారు. ఆయన ప్రతిపక్ష సభ్యుడు ఎలా అవుతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అరకపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తా అని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటికి వస్తా అన్నారు. దీనిపై రియాక్ట్ అయిన అరకపూడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. వంద శాతం 10 నిమిషాలు బయలుదేరడం చెప్తా. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, బ్రోకర్ కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి చేరినాక ఆ గౌరవం లేని సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి స్థాయిలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు. రేపటి నుంచి ఇటువంటి ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. 100 ఆరోపణలు చేయని కోర్టు నిర్ణయానికి, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. దానిలో ఎక్కడ కూడా డీవియేట్ అయ్యే ప్రసక్తే లేదు. దేనికైనా కూడా నిలబడతాం. ఎక్కడ కూడా డీవియేట్ కావాల్సిన అవసరం లేదు. దేవాలయం లాంటి న్యాయస్థానాలు స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి పరిధుల్ని దాటి వ్యతిరేకంగా పనిచేసే ప్రసక్తి లేదు. కేశవరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా, తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను దేనికైనా సిద్ధం రా, తేల్చుకుందాం. ఎదురు చూస్తున్నా, నడి రోడ్డు మీద కూర్చొని ఎదురు చూస్తున్నా. సార్ ఇది మీకు పిఎస్సీ చైర్మన్ ఇవ్వటము, నేను పార్టీ కండువా గురించి మీరు మాట్లాడటము, గాజులు చీరని మాట్లాడటము, ఇక్కడ వ్యక్తిగతంగా వెళుతుందంటే ఒకరి మీద ఒకరు పరస్పరంగా వ్యక్తిగతంగా మీ వయసు గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంటికి వచ్చారు, మీరు వ్యక్తిగతంగా దూషించారు. 60 ఏళ్ల ముసలాయనకి అంటుంటే 29, 39 ఏళ్ల యువకుడిని నేనంటే వ్యక్తిగత దూషణలోకి వెళ్తుంది. దీన్ని ఎలా ఏంటిది?
ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారు పక్కన చేరి భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇది కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. 11 గంటలకు మీ ఇంటికి వస్తా అన్నాడు. 11 దాటింది. మీరు 12కి మీరు వెళ్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా నా టైం కాగానే నేను బయలుదేరుతా. మీరు అడ్డు వచ్చినా, పోలీస్ అడ్డు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా ఆగాను. నా కాన్స్టిట్యున్సీలో ప్రజలను పలకరించడానికి వెళ్తా. ఆ కాలనీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఆ కాలనీకి నేను వెళ్తా. నా కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. వాడికి కష్టాలు వచ్చినప్పుడు, వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు. నా పార్టీ ప్రజలు, నా మిత్రులు, శ్రేయభిలాషులే అతన్ని కాపాడారు. 100 మంది నేను పంపా. వాడు నా మీద రెడ్డి వల్లనే మీకు ఆ పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదా? అంటే బీఆర్ఎస్ పార్టీలోకి మీకు ఎక్కడ అడ్డంకి వస్తుంది? నాకుండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా. 3-4 పార్టీలో చేరటం, పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు, వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు అపాయింట్మెంట్లు లేవంట కదా, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమగా, ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి బ్రోకర్స్ పెట్టుకున్న ఒక దుర్మార్గుడు నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడితో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నానా? వాడు ఒక పెద్ద మనిషి, ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, వయసును గౌరవించి ఒక ఉపాధ్యాయుడు, ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించాలి. ఒక దుర్మార్గ సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకొని నేను లైవ్ లో ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఏమైనా మీరు చెప్పారా? కేసీఆర్ కో, కేటీఆర్ కో, లేకపోతే హరీష్ రావుకో? కొంతమంది చెప్పా, ఇంకా కొంతమంది నేను చెప్తా. అంటే వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది సార్? అన్న పెద్ద ఆయనకి మనం చెప్పలేం కదే. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ మరి దురుకుగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి? మరి ఎందుకు పిఎస్సి పదవికి సెలెక్ట్ చేశారు అఫీషియల్గా. కేసీఆర్ దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా? వారి తరపు నుంచి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? నన్ను కొంతమంది సంప్రదించారు, బీఆర్ఎస్ నేతలే సంప్రదించారు, చక్కగా మాట్లాడుకున్నాం, ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశాడు. అంటే దాన్ని తప్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారని అనుకుంటున్నారా? ఇప్పుడు 10 మంది దానిలో 9 మంది అసంతృప్తి చెందటం, కొంతమంది మౌనంగా ఉండటం, కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం. వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు, సహజం. గతంలో కూడా గవర్నర్ పైన, మహిళల పైన ఆరోపణ చేసిన జాతీయ
వాళ్ళ ప్రెస్ మీట్ తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడతాం. 12 గంటలకు ఏం జరగబోతుంది? ఇక మీరు ఎంతమందితో వెళ్తున్నారు సార్? రేపు విడుదలయ్యే సినిమాని మీరు ఇప్పుడే అడ్వాన్స్ ఎలా చూపించారు? మీకు చూపిస్తా. సినిమా చూపిస్తారు అయితే సినిమా చూపిస్తా. మరోవైపు కౌశిక్ రెడ్డి ప్రకటనతో అరకపూడి ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి కోసం నడి రోడ్డు మీద కూర్చొని ఎదురు చూస్తున్నానని అరకపూడి అన్నారు. గతంలో కూడా కౌశిక్ రెడ్డి ఒక కోవర్ట్, ఇది కేసీఆర్ గమనించాలని అరకపూడి చెప్పారు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో. అయితే కొంతమంది దుర్మార్గులు కేసీఆర్ పక్కన చేరి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా అరకపూడి అన్నారు. ఇక కౌశిక్ రెడ్డి ప్రకటనతో అరకపూడి ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ నుండి తాజా సమాచారం మా ప్రతినిధి సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి. ప్రస్తుత అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు, అంటే ఆయన స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ అరకపూడి గాంధీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా అరకపూడి గాంధీ ఇంటిపైన జెండా ఎగరేస్తానని చెప్పేసి నిన్న సవాల్ ఇచ్చారు. కాబట్టి ఆ సవాల్ని స్వీకరించారు అరకపూడి గాంధీ. ప్రస్తుతం మనం అరకపూడి గాంధీ ఇంటి దగ్గరే ఉన్నాము. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. అతను నా ఇంటి దగ్గర రావాలి. ఆయన రాకపోతే మాత్రం నేనే స్వయంగా నా అనుచరులతో కలిసి, ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు నా సొంత నియోజకవర్గం శేర్లింగంపల్లిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా నియోజకవర్గానికి నేను వెళ్తానని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ప్రస్తుతం అయితే ఆయన తన నివాసం నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే నిన్న తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా పోతానని పాడి కౌశిక్ రెడ్డి రాక కోసం వాళ్ళు ఎత్తు ముందు కుర్చీ వేసుకొని కూర్చున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు వస్తారో చూస్తా, ఇక్కడే కూర్చుంటానని ఆయన ఇక్కడే కూర్చోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన రాకపోతే మాత్రం నేనే స్వయంగా 12 గంటల సమయంలో, అంటే 1 గంట విరామం తర్వాత ఖచ్చితంగా 12 గంటలకు నేను ఇక్కడ నుంచి నా అనుచరులతో కలిసి నేను నేరుగా వెళ్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడికే పెద్ద ఎత్తున పోలీసులు కూడా రావడం జరిగింది.